ఇది గుంటూరు జిల్లా తాడికొండలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల. ఈ స్కూల్లో చదివితే చాలు ఉద్యోగం గ్యారంటీ. చదువొక్కటే కాదు, సంస్కృతి, సంప్రదాయాలు, క్రమశిక్షణ, ఆటపాటలు ఇలా అన్నింటినీ ఇక్కడ విద్యార్థులకు నేర్పిస్తారు. పేరుకు ప్రభుత్వ పాఠశాల అయినా ఇక్కడ చదువుకున్న వారిలో వందలాది మంది పెద్ద పెద్ద ఆఫీసర్లయ్యారు. అందుకే ఈ స్కూల్ను ఓ దేవాలయంలా భావిస్తారు విద్యార్థులు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రతి ఏటా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పాఠశాలను ఏర్పాటు చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. 1987లో చదువుకున్న విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1987 బ్యాచ్ విద్యార్థుల్లో ఒక్కొక్కరిది ఒక్కో సక్సెస్ స్టోరీ. కొంతమంది డాక్టర్లైతే మరికొంతమంది IAS, IPS ఆఫీసర్లయ్యారు. ఇంకొందరు కార్పొరేట్ సంస్థలనే ఏర్పాటు చేశారు. డాక్టర్లు, లాయర్లు ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నారు ఆనాటి విద్యార్థులు. తమతో పాటు భార్య, పిల్లలను కూడా తీసుకువచ్చి ఆనాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. తరగతి గదిలో కూర్చుని ఆనాటి పాఠాలను గుర్తు చేసుకున్నారు. మధుర జ్ఞాపకాల్లో మునిగిపోయారు. 1973లో మేము ఇక్కడ 7th క్లాస్లో జాయిన్ అయ్యాము. 76లో 10th క్లాస్ కంప్లీట్ చేసాం. మేము 36 సంవత్సరాల తర్వాత ఒక 25 మంది ఈ క్యాంపస్కి రావటం జరిగింది. మా జ్ఞాపకాలను వెతుక్కునే ప్రయత్నం చేసాం. మా క్లాస్ రూమ్లు, మా ల్యాబొరేటరీలు, ప్లే గ్రౌండ్లు, మా డార్మెటరీలు, మా డైనింగ్ హాల్స్ అన్నీ వెతుక్కునే ప్రయత్నం చేసాం. అవన్నీ కూడా మేము వెతుక్కోగలిగాము, వాటిని గుర్తించగలిగాము, మా జ్ఞాపకాలు గుర్తు చేసుకోగలిగాము. ఎక్కడెక్కడో స్థిరపడ్డ చిన్ననాటి ఫ్రెండ్స్ను ఒక్కచోట కలుసుకునే అవకాశం రావడంతో ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. స్కూల్ డేస్కు వెళ్లిపోయి ఆటపాటలతో సందడి చేశారు. చిన్నపిల్లలుగా మారిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థానాలను అందుకునేలా చేసిన స్కూల్లో ఇప్పుడు కనీస సదుపాయాలు లేకపోవడం 1987 బ్యాచ్ విద్యార్థులను ఆలోచనలో పడేసింది. స్కూల్ను అన్ని విధాలా ఆదుకోవాలని వీరంతా నిర్ణయించుకున్నారు. బడికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ముందుకు వచ్చారు. తమకు దేవాలయం లాంటి ఈ స్కూల్కు పూర్వ వైభవం తెస్తామంటున్నారు. దానికి కొంచెం మేము కూడా మా బ్యాచ్ తరపున కొంచెం అందరూ వాలంటరీగా కంట్రిబ్యూషన్స్ చేసుకుని ఈ కళాశాల ప్రాంగణాన్ని కొంచెం అభివృద్ధిపరచడానికి మా సాయశక్తిగా కృషి చేస్తామని మా బ్యాచ్ వాళ్ళందరం కూడా తీర్మానించుకున్నాము. అది ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేమంతా తర్కించుకున్న తర్వాత ఒకసారి మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఏదర్ హైజీనిక్గా ఇంప్రూవ్ చేయడం కానీ, శానిటేషన్గా ఇంప్రూవ్ చేయడం కానీ, మన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కానీ, ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ ఇవ్వడం కానీ అలాంటివి మేము చర్చించుకుని చేద్దామని చెప్పి తీర్మానించుకున్నాము. చిన్నప్పుడు తమకు పాఠాలు చెప్పిన టీచర్లకు సన్మానం చేశారు ఆనాటి విద్యార్థులు. తాము విద్యాబుద్ధులు నేర్పిన పిల్లలు ఇంత ఎత్తుకు ఎదగడం చూసి టీచర్లు ఎంతో సంతోషపడ్డారు.